నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించిన సంచలన కేసును మంచిర్యాల పోలీసులు ఛేదించారు. హాజీపూర్ మండలం ముల్కల శివారులో సాయిని కుమార్ అనే వ్యక్తిని హత్య చేసి ప్రమాదంగా మచ్చిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ సమావేశంలో వెల్లడించారు. ఇక హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన సాయిని కుమార్ ను హత్య చేసేందుకు అతని భార్య సాయిని భారతి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఆశ చూపిస్తూ రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్ ను ప్రేరేపించినట్లుగా వెల్లడించారు. సాయిని భారతికి లగిశెట్టి సురేందర్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. భర్త పేరుపై భారీ మొత్తంలో ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న అనంతరం ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తానని హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 23 అర్ధరాత్రి మల్లేష్, శ్రీరామ్ కుమార్లు కలిసి సాయిన్ కుమార్ కు మద్యం తాగించి అనంతరం సుత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. తర్వాత అది రోడ్డు ప్రమాదంలా కనిపించేలా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. అయితే మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగిశెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. ఇతని మృతుని యొక్క భార్యకు A4 కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3, A4 మృతుడి యొక్క భార్య అండ్ మృతుడు భార్యకున్న అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనని చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒక అతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుఫారికి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకు డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అనంటే ఎల్ఐసి అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1 కు A2 కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి ఎల్ఐసి గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా ఎల్ఐసి కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసం. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇక భర్తను అడ్డు తొలగించే ప్రయత్నంలో భార్య ఈ హత్య చేయించి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఈ ప్లాన్ మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా బయటపడింది? థ్యాంక్ యూ. 7 అడుగులు అగ్నిసాక్షిగా నడిచిన భార్య అనే భర్తకు కాలరాత్రిగా మిగిలిపోయింది. కట్నం డబ్బులు తక్కువ తీసుకొచ్చారని చెప్పేసి నిరంతరం వేధిస్తున్నాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో పాటు అతని భర్తను కూడా ఆమె ఎల్ఐసి ఇన్సూరెన్స్ లు దరిదాపు ఒక 3 కోట్ల పైన కూడా ఇన్సూరెన్స్ రూపంగా చేపించి అతని యొక్క భర్తను హత్య చేయడానికి ప్లాన్ పండిన ఒక భార్య మంచిర్యాల జిల్లా హజ్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివార్లోని సాయిని కుమార్ అనే వ్యక్తి హత్య జరిగి
హత్య చేసి అతన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి అతని భార్యకు సహకరించిన మరో ఇద్దరు సుపారీ గ్యాంగ్ కు 10 లక్షల రూపాయలు సుపారీ ఇస్తానని చెప్పుకొని 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి అతని భార్యనే అతన్ని హత్య చేపించడం జరిగింది. మంచిర్యాల డిఎస్పీ నిన్న ఉదయం ఏర్పాటు చేసిన ఈ యొక్క విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. హజ్జిపూర మండలం గండిపేట గ్రామానికి చెందిన ముత్తడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య, అతని భార్య సాయిని భారతి మరియు మరో ఇద్దరు సహాయంతో రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్ ఇతనికి డబ్బులు ఆశ చూపించి వారికి ఒక 2 లక్షల రూపాయలు అతని భర్త ఏదైతే అగ్నిసాక్షి కట్టిన తాలిబొట్టు ఉందో ఆ బంగారు తాలిబొట్టును తీసుకెళ్లి కుదబెట్టి బ్యాంక్ లో కుదబెట్టి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మల్లేశంకు, సాయి కుమార్, శ్రీరామ్ కుమార్ కు డబ్బులు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి ఇతన్ని హత్య చేపించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఈ యొక్క భారతికి లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు వీరు ఇద్దరు కలిసి కావాలని చెప్పి ఏర్పాటు చేసి అంటే వారి డబ్బులు ఎట్లా సంపాదించాలి, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చెప్పేసి భర్తనే అడ్డు పెట్టుకుని భర్త పైన సుమారు 3 కోట్ల పైన ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేపించి ఈ యొక్క హత్య చేపించడం జరిగింది. ఈ హత్య చేపించిన తర్వాత అతనికి ఎవరైతే ఉన్నారో సాయి, శ్రీరామ్ మల్లేశం ఇద్దరు కలిసి కుమార్ ను మద్యం తాగడానికి తీసుకువెళ్లి మద్యం తాగించిన తర్వాత అతనికి మద్యం ఫుల్గా తాగించిన తర్వాత సిక్కతో బాధి అతన్ని మర్డర్ చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్లిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రోడ్ పైన వేసిన తర్వాత ఎవరైతే కుమార్ ఉన్నాడో కుమార్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం విచారణ చేపట్టిన తర్వాత ఇది సుధాకర్, మరి ఈ విషయంలో అసలు వాళ్ళ మదర్ కి అనుమానం ఎలా కలిగింది అండ్ తనేమంటున్నారు, తన స్పందన ఎలా ఉంది? ఇతనికి హత్య అని వాళ్ళ తల్లికి ఎలా అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే వివిధ రూపంగా చాలా దెబ్బలు తాకుతాయి, కానీ ఒక ముఖం తలపైన తీవ్ర గాయాలవడంతో పాటు అతని తల్లిను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, ఇది ఎవరో కావాలని చెప్పి హత్య చేశారు, ఇతన్ని కొట్టి చంపారని చెప్పేసి వాదనతో పాటు అతని తల్లిను అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరికొంతమంది వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఇది అతని భార్యకు అక్రమ సంబంధం ఉందా అని చెప్పేసి తెలుసుకున్న ఇంకో వ్యక్తి రామకృష్ణ సురేందర్ ఉన్నాడు. సురేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది హత్య అని చెప్పి తేలడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే ఇతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. అదే కాకుండా చూస్తే ఇలాంటి ఘటనలు మళ్ళీ కాకుండా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ఇన్సిడెంట్ చేయించడమే కాకుండా వారికి కావాల్సిన పూర్తి స్థాయి ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఇన్సిడెంట్స్ వచ్చిన డబ్బులు వీళ్ళు హత్య చేసిన తర్వాత 10 లక్షల సుపారీ కాకుండా మరిన్ని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకోవడంతో పాటు ఈ తతంగం మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అతని తల్లి ఇచ్చిన ఏదైతే పిటిషన్ మేరకే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీరిని అరెస్ట్ చేసి కంట్రోల్ పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.